నమస్తే అండి. మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నిన్న నైటు జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలని 8 o'clock బస్సు జర్నీ స్టార్ట్ అయింది. కాకపోతే మరి టూ మచ్గా బస్సు చాలా స్లోగా వచ్చేసింది అనమాట ఢిల్లీకి. కాబట్టి ఉదయము 6:30కి ఢిల్లీకి రీచ్ అయింది. కానీ ట్రైను 5:30కి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ కూడా మిస్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ అది ఏసీ 3 టైర్ ఏం చేస్తాం మరి వెళ్ళిపోయింది. అది మళ్ళీ నిజాముద్దీన్ స్టేషన్కి రైల్వే స్టేషన్కి వచ్చి మళ్ళీ ఒక ట్రైన్ను మళ్ళీ బుక్ చేసుకున్నాను. అది కర్ణాటక సంపర్క్ క్రాంతి స్పెషల్ ఎక్స్ప్రెస్ యశ్వంతపూర్, నాట్ కర్ణాటక, యశ్వంతపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి మళ్ళీ యశ్వంతపూర్ వెళ్ళాలి. యశ్వంతపూర్ నుంచి మళ్ళీ కన్నూరు లేదా కాసర్గోడ్ వెళ్ళి అక్కడ నా సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే కౌన్సిలింగ్ గురించి కూడా కేరళ కౌన్సిలింగ్ గురించి కూడా అడుగుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకుంటాను. కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఫీజెస్ కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను తప్పకుండా. ఇంకొక విషయం ఏమిటంటే అట్లీస్ట్ 3 days జర్నీ పడుతుంది. ఈరోజు రేపు ఎల్లుండి నైట్ మొత్తం 2 days 2 nights ఓన్లీ కర్ణాటక పోవడానికే ఇంత లేట్ తీసుకుంటుంది ట్రైను. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ రేపు ఎల్లుండి ఉదయాన్నే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కన్నూరు లేదా కాసర్గోడ్ వెళ్ళాలి. కాబట్టి మీకు ముందే తెలియజేస్తున్నాను. తప్పకుండా అయితే నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే మరి బాయ్. నెక్స్ట్ మళ్ళీ టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే మరి. ఇప్పుడే ఢిల్లీలో దిగాను. ఓలా అంటే ఆటో బుక్ చేసుకున్నాను. 120 ఛార్జ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనము రెడ్ ఫోర్ట్ను కూడా మనం వెళ్ళే సమయంలో చూడొచ్చు అనమాట. నేను దిగింది యాక్చువల్లీ కశ్మీర్ గేట్ నుంచి ఇక్కడ చూసినట్లయితే మీకు రెడ్ ఫోర్ట్ కనిపిస్తుంది. మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తానంటే మరీ దగ్గర కాదు, కొద్దిగా ఆటో ఆపమని కూడా అడగడం జరిగింది. ఇదండి రెడ్ ఫోర్ట్. వీల్లేదు, నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్ళినప్పుడు నేను రెడ్ ఫోర్ట్ కూడా తీసే అవకాశం ఉంటే తీస్తాను లోపలికి వెళ్ళి. ఇప్పుడు మనం తప్పకుండా వెళ్ళాలి కాబట్టి ఏదో చిన్నగా అవుట్ సైడ్ నుంచి రెడ్ ఫోర్ట్ చూపించడం జరిగింది. చాలా బాగుందండి, చాలా విశాలమైన ప్లేస్ అవుట్ సైడ్ అయితే. మళ్ళీ లోపల ఎలా ఉందో మనకైతే తెలియదు. లోపలికి వెళ్ళాలని మస్తు అనుకున్నా, నా మనసు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తావు మరి, నాకు ట్రైన్ టైం కూడా అవుతుంది. ట్రైన్ తప్పిపోయింది ఆల్రెడీ. 8:30కి ఒకటి ఉంది. కాబట్టి ముందుగానే 1 గంట ముందే అక్కడ ఉండడం మంచిదని అనిపించింది. కాబట్టి నేను ట్రైన్ కోసం కొద్దిగా తొందర వెళ్ళాలి. మొత్తం ఢిల్లీలో మొత్తం ఎక్కడ చూస్తే పొగ మంచుతో కప్పేసిందనమాట. వచ్చేటప్పుడు బస్సులో కూడా టోటల్గా చలి, చాలా విపరీతమైన చలి ఉంది. స్వెటర్ లేకపోతే మాత్రం ఇంక అంతే కథ. కాబట్టి ఢిల్లీకి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా స్వెటర్ తీసుకోండి. కొద్దిగా సిగ్నల్ పడ్డది, సిగ్నల్ దగ్గర ఆపడం జరిగింది. మొత్తం ఫాగ్ ఉందండి. ఇంతకుముందు ఇంకా ఒక 30 minutes బిఫోర్ ఇంకా ఎక్కువ ఉండే ఫాగ్, ఇప్పుడు కొద్దిగా తక్కువ అయిపోయింది. ఎందుకంటే సిటీ మ్యాక్సిమంగా బయటికి వచ్చేసాము. సిటీ లోపలైతే మరి విపరీతంగా ఉంది ఫాగ్. ఇంకా ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఇది మొత్తము ఢిల్లీ రోడ్స్ అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. చాలా పెద్దగా ఉందండి. మొత్తం ఫ్లైఓవర్స్, ఆ బిల్డింగ్స్ అసలు చూస్తేనే దిమ్మ తిరిగిపోద్ది, ఆ విధంగా ఉంది. చూడండి, మీరు కూడా టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూసినట్లయితే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే మొత్తం చెట్లు బాగా నాటడం జరిగింది. ఎందుకంటే పెద్ద సిటీ కదా, కాబట్టి పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొత్తం రోడ్ల సైడ్ల పొడితే మొత్తం చెట్లు నాటడం జరిగింది. ఎక్కడ చూసినా చెట్లు మాత్రమే ఉండాలన్నట్టుగా
పెట్టడం జరిగింది. ఇంకా నాకు వెళ్తుంటే చాలా ప్లేసెస్ అంటే నేమ్స్ కనిపించినాయి. అంటే మనం స్కూళ్ళల్లో చదివిన నేమ్స్, కానీ వాటిని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నా. ముందుకైతే వెళ్దాం. ఇంకా ఇదండి ఢిల్లీ వీధులు ఈ విధంగా ఉన్నాయి. రోడ్స్, ఫ్లైఓవర్స్. ఇదే రూట్లో వెళ్తే ఫరీదాబాద్ ఇంకా ఏవేవో ఉన్నాయి. పైన బోర్డ్స్ రాసిండ్రు. బోర్డు పైన ఎర్రకోటను చూస్తే మాత్రం నాకు అసలు ఎక్సలెంట్ అనిపించింది. బయటి వైపు నుంచి లోపల వైపు చూస్తే మరి ఏ విధంగా ఉంటుందో అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సమయం తీసుకున్నట్లయితే 6:35 అవుతుంది. 6:35 సమయంలో ఈ విధంగా ఫాగ్ ఉంది. 5-4కి ఇంకా విపరీతంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఈ స్టార్టింగ్ ఇది, ఇంకా అసలైన వింటర్ రాలేదు. అసలైన వింటర్ వస్తే ఇంకా ఎంత ఉంటుందో చూడండి. ఇది ఫ్లైఓవర్ పైకి ఎక్కేసింది ఆ ఓలా ఆటో. పైవైపు నుంచి చూస్తే మొత్తం చుట్టూగా ఢిల్లీ చూడవలసిన వారికి చూడవలసినంత ఉంది. ఇదండి అటు సైడ్ ఫ్లైఓవర్, ఇటు సైడు చాలా ఎక్సలెంట్గా ఉందండి. నార్థర్న్ రైల్వే స్టేషన్ ఆల్రెడీ రీచ్ అయినా. మనం సౌతర్న్, ఇది నార్థర్న్ రైల్వే స్టేషన్ వెల్కమ్స్ యూ అని కూడా పెట్టడం జరిగింది. ఇది హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఎక్కడ చూసినా సెక్యూరిటీ ఉంది, బాగా చెక్ చేస్తున్నారు. సిటీ కదా కాబట్టి తప్పక సెక్యూరిటీ ఉంటుంది, చెక్ చేస్తారు. మనం బ్యాగ్స్ కూడా అందులో వేయడం జరిగింది. అవి తర్వాత అటు అవతల వైపుకి వెళ్ళి తీసుకున్నాను. చూద్దాం, మళ్ళీ ముందుకెళ్ళి సెక్యూరిటీ వాళ్ళు బ్యాగ్స్ అందులో వేయమంటారు. కొద్దిగా నేను ఇక్కడ వీడియో తీయలేదు. ఇదండి హజ్రత్ నిజాముద్దీన్. ఫుల్గా జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. ఎటు చూసిన జనాలే. ఒకరు కూడా, కొంతమంది మాత్రమే కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారు, కొంతమంది మాత్రం అసలు పాటించడం లేదు. నేనైతే మాస్క్ పెట్టుకున్నాను. ఎక్కువ జనాలు ఉన్న దగ్గర, జనాలు లేని దగ్గర ఇంకా మాస్క్ తీసేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఆల్రెడీ ట్రైన్ తప్పిపోయింది కాబట్టి నేను టికెట్ కౌంటర్ కోసం వెతకడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్ దొరుకుతుంది. చూద్దాం, మరి అడుగుదాం. అక్కడ సెక్యూరిటీ వాళ్ళను కూడా అడగడం జరిగింది. ఇదండి మంది మాత్రం చాలా ఉన్నారు. ఇది మామూలు స్టేషను. ఇంకా పెద్ద స్టేషన్లోకి వెళ్తే ఇంక ఎంత ఉంటుందో చూడండి. ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను, ట్రైన్ కూడా వచ్చేసింది. ఇదండి, ఇది యాక్చువల్లీ మన ట్రైన్ కాదు. ఇదే ఓకేనండి. ఇదే యశ్వంత్పూర్, నిజాముద్దీన్ నుంచి యశ్వంత్పూర్కి వెళ్ళే ట్రైను. మనది B2 67 సీట్ నెంబర్ ఆల్రెడీ అనౌన్స్ అయింది. వెంటనే ఒక 15 మినిట్స్లో ఆన్లైన్లో చేసేసుకున్నా. ఇంకా వెళ్ళి మన సీట్ను గుర్తించి అక్కడ కూర్చోవడమే లేటు. B2 కోచ్ సీట్ నెంబర్ కూడా వచ్చేసింది. జర్నీ టోటల్గా అవర్స్ అయితే తెలీదు. ఈరోజు 1 డే నైటు, మళ్ళీ రేపు 1 డే నైటు. ఎల్లుండి ఉదయము 8:30కి యశ్వంత్పూర్లో దిగడం జరుగుతుంది. ట్రైన్ కూడా ఆగుతుంది. చూద్దాం మరి. B2 మనది, ఇది కోచ్. B2 లోపలికి వెళ్ళి మన యొక్క సీట్ నెంబర్ గుర్తించడమే లేటు. ఇంకొకటి ఏంటంటే ఏసీ కాబట్టి బాగానే కాస్ట్ చేశారు. 2700 కాస్ట్ చేయడం జరిగింది.
కాబట్టి తప్పక పోవాల్సింది కాబట్టి ఇంకా తీసుకున్నాను. కానీ తప్పిపోయిన ట్రైన్ కూడా 2500 లాస్ అవ్వడం జరిగింది. అది కూడా ఏసీ 2 టైర్ ఏ అంటే 3500, అది ఇది 2700. దానికి దీనికి మ్యాక్సిమంగా 1000 డిఫరెంట్ ఉంది. ఒక 1 అవర్ లేట్ రావడం వలన ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. అది 2 టైర్ ఏసీ, ఇది 3 టైర్ ఏసీ. ఈ విధంగా ఉంది లోపల. దీనికన్నా అది ఇంకా మంచిగా ఉంటుంది. అందులో 4 మాత్రమే స్టే చేయొచ్చు. ఇందులో సేమ్ స్లీపర్ కోచ్, కాకపోతే ఇందులో ఏసీ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు, క్లీన్గా ఉంటుంది, ఎప్పటిదప్పుడే క్లీన్గా పెట్టేస్తారు. ఇదండి మన సీటు. పై వైపున 67 బ్యాగ్స్ అక్కడ పెట్టేసి ఇంకా నైట్ నిద్ర లేదు కాబట్టి ఇంకా నిద్రపోవుడే. తప్పకుండా అయితే నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, మరి నెక్స్ట్ ట్రైన్లో నుంచి అవుట్ సైడ్ వ్యూస్ కూడా చూద్దాం. ఇదండి, ఇది మొత్తం అవుట్ సైడ్ వ్యూస్. అంటే ఢిల్లీ అవుట్ సైడ్ తీసుకోలేదు, ఎందుకంటే అప్పటికి ఛార్జింగ్ అయిపోయింది. ఇది మధ్యప్రదేశ్ హర్యానాలో కొన్ని వ్యూస్ కొన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇంకా మెల్లగా సాంగ్స్ వింటున్నాను. మైండ్ ఫ్రీ కావాలి కదా, అందుకోసమని. ఇది ఒక నది కూడా రావడం జరిగింది చూడండి. అది నదా మరి కాల్వనా ఇంకా తెలీదు. వ్యూ అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్. ఎటు చూసినా పొలాలు అనేటివి లేవు, మొత్తం డ్రై ఏరియా. మనలాగా తెలంగాణలోలాగా పంటలు ఎక్కువగా లేవు. అక్కడక్కడ వరి చేను, అది కూడా ఆల్రెడీ అయినవి అక్కడక్కడ కోయడం కూడా జరిగింది. హర్యానా సైడ్ మొత్తం చూసినట్లయితే మొత్తం కోసేశారు. మన సైడ్ ఇప్పుడు కంకి రావడం జరుగుతుంది. ఇటు సైడ్ మొత్తం కోయడం జరిగింది వరి చేను. ఇవి అవుట్ సైడ్ వ్యూస్. కొన్ని వ్యూవర్స్ చూస్తారని కొన్ని అవుట్ సైడ్ వ్యూస్ తీసుకున్నాను. బాగుందని పెట్టండి. చూసినట్లయితే అసలు ఎక్కడ చూడండి పచ్చని పొలాలు అనేటివి కనిపించవు. నేను వెళ్ళే సమయంలో అక్కడ ఒక గుట్ట ఉంది, విలేజ్ పక్కల. ఆ గుట్ట పైన మనకు ఏమంటారు, గుమ్మటం అని అంటారు కదా, కాకతీయులు ఇంకా రాజులు ఉంటారు కదా, వాళ్ళు గుమ్మటం లాగా అదొకటి కట్టడం మన బుక్స్లో చదివాను. అది గుమ్మటం లాంటిది. ఇక్కడ చూసినట్లయితే వరి చేనులు ఆల్రెడీ అయినవి కోస్తున్నారు కూడా. చిన్నగా స్నాక్స్ కోసం ఒక 20 రూపీస్ పెట్టి, దీని పేరైతే నాకు తెలీదు, తీసుకున్నాను. తినడం స్టార్ట్ చేసిన. ఓకే మరి, థ్యాంక్ యూ.